తెలంగాణ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం మహిళా దినోత్సవ కానుక. రేపు పరేడ్ గ్రౌండ్స్లో 4 కొత్త పథకాల్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇందిరా మహిళా శక్తి 2025 పాలసీని ప్రకటించనున్న కాంగ్రెస్ సర్కార్. పెండింగ్ ప్రాజెక్టుల నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన రేపు అఖిలపక్ష సమావేశం. కిషన్ రెడ్డి, బండి సంజయ్కు ఫోన్ చేసి ఆహ్వానించిన భట్టి విక్రమార్క. ఒలింపిక్స్ నిర్వహణపై హైదరాబాద్ వేదికగా చింతన్ శిబిర్. 2036 ఒలింపిక్స్ను భారత్లో నిర్వహించాలన్న ప్రధాని కలను సాకారం చేద్దామన్న మన్సుఖ్ మాండవీయ. రాష్ట్రాలు సహకరించినప్పుడే భారత్ ప్రపంచ క్రీడా శక్తి కేంద్రంగా మారుతుందని ఉద్ఘాటన. జైశంకర్ బ్రిటన్ పర్యటనలో భద్రతా లోపంపై మరోసారి స్పందించిన భారత విదేశాంగ శాఖ. ఖలిస్తానీ ఉగ్రవాదుల పట్ల బ్రిటన్ ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తోందన్న రణధీర్ జైస్వాల్. 90% వడ్డీ మాఫీతో ఆస్తి పన్ను చెల్లించే వెసులుబాటు కల్పించిన జీహెచ్ఎంసీ వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ను వినియోగించుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిషోర్ సూచన. ఐఐటి హైదరాబాద్తో కేంద్ర బొగ్గు గనుల శాఖ కీలక ఒప్పందం. బొగ్గు ఇంధన రంగంలో పరిశోధనలకు గాను కుదిరిన అంగీకారం. ఉద్గారాల్ని తగ్గించేందుకు ఎంఓయూ తోడ్పడుతుందన్న కిషన్ రెడ్డి.